హలో గైస్, మనకు ఫైనల్‌గా వివో వి40 సిరీస్ మొబైల్స్ అనేవి లాంచ్ అయినాయి గైస్. మొత్తం మనకు 2 మొబైల్స్ వచ్చినాయి. ఒకటొచ్చేసి వివో వి40, ఇంకోటొచ్చేసి మనకు వివో వి40 ప్రో గైస్. ఈ 2 మొబైల్స్ కూడా మనకు లాంచ్ అయినాయి. ఈరోజు వీడియోలో ఈ వివో వి40 సిరీస్ సంబంధించిన కంప్లీట్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటా గైస్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్‌కి చూడండి. అంతేకాక కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ మొబైల్స్ గురించి మాట్లాడితే మనకి ఇవి వచ్చేసి వివో వి40 సిరీస్ గైస్. మొత్తం మనకు 2 మొబైల్స్ లాంచ్ అయినాయి. ఒకటొచ్చేసి వివో వి40, ఇంకోటొచ్చేసి వివో వి40 ప్రో గ్యాస్. మనకి ఈ మొబైల్‌లో మెయిన్ స్పెషాలిటీ ఏమంటే కెమెరాస్ గ్యాస్. మనకి మెయిన్‌గా వివో వి సిరీస్ అంటే కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మనకి దీంట్లో కెమెరాస్ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ యూజ్ చేసినారు. మెయిన్‌గా మనకి వి సిరీస్ అనగానే డిస్‌ప్లే అండ్ కెమెరా గ్యాస్. ఇవి 2 కూడా మనకు చాలా బాగుంటాయి. ఇప్పుడు మనకి వివో వి40 సిరీస్‌లో కూడా కెమెరాస్ అనేది చాలా ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. ఈరోజు వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన కంప్లీట్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటా గ్యాస్. ఫస్ట్ గ్యాస్ ఇప్పుడు ఈ వివో వి40 ప్రో సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిజైన్ గ్యాస్ చూడడానికి మనకు చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మొత్తం మనకు కెమెరా సెటప్, రింగ్ లైట్ కూడా బ్యాక్ సైడ్ డిజైన్ మాత్రం మనకు చాలా బాగుంది గ్యాస్. మనకి దీంట్లో గ్యాస్ మొత్తం మనకు 2 కలర్స్ వస్తాయి. ఈ 2 కలర్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ఓవరాల్ మనకు డిజైన్ మాత్రం మనకి బాగుంది గ్యాస్ ఇది. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది వచ్చేసి మనకు కర్వ్ డిస్ప్లే. దీంట్లో డిస్ప్లే కలర్స్, బ్రైట్నెస్ అన్నీ కూడా బాగున్నాయి. దాంతోపాటు దీంట్లో మనకి ఈసారి బ్రైట్నెస్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. ఈసారి దీంట్లో బ్రైట్నెస్ వచ్చేసి 4500 నిట్స్ దాకా మనకు పీక్ బ్రైట్నెస్ కూడా ఇచ్చారు గ్యాస్. డిస్ప్లే కలర్స్, బ్రైట్నెస్ అన్నీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఇది మనకు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంది. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో మనకు IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. మనకు ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఈ వివో వి సిరీస్లో మనకు వాటర్ రెసిస్టెంట్ కూడా ఇచ్చినారు గ్యాస్. ఇది వచ్చేసి మనకు IP68. మీకు ఇది కంప్లీట్ వాటర్లో పడినా, చినుకులు పడినా కూడా మొబైల్కి అయితే ఎక్కువ డ్యామేజ్ అయితే కాదు. ఇది వచ్చేసి మనకు సింపుల్ వాటర్ ప్రూఫ్ మొబైల్ అని చెప్పొచ్చు గ్యాస్. IP68 ఉండడం వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్ మనకు. వాటర్ డ్యామేజ్ వల్ల కూడా మొబైల్కి ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో మనకు కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్లో మెయిన్ హైలైటింగ్ ఫీచర్స్ వచ్చేసి కెమెరాసే. కెమెరాస్ మాత్రం దీంట్లో చాలా బాగుంటాయి. దీంట్లో గ్యాస్ మొత్తం మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా జేఎస్ పార్ట్నర్షిప్తో వస్తుంది. మనకి దీంట్లో గ్యాస్ ఈ జేఎస్ పార్ట్నర్షిప్తో ఉండడం వల్ల ఫొటోస్ మనకి ఫిల్టర్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ చాలా బాగుంటాయి. ఫొటోస్ కూడా మనకు చాలా బాగా వస్తాయి గ్యాస్ ఇవి. ఇప్పుడు గ్యాస్ దీంట్లో మనకు కెమెరాస్ గురించి మాడితే దీంట్లో గ్యాస్ మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX921 సెన్సార్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు జేఎస్ పార్ట్నర్షిప్ గ్యాస్. మొత్తం మనకు అన్ని కెమెరాస్ కూడా జేఎస్ పార్ట్నర్షిప్తో వస్తున్నాయి. మెయిన్ కెమెరా సోనీ IMX921 గ్యాస్. ఇది మనకు వాయిస్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి గ్యాస్. ఇది మనకు సోనీ నుంచి ఫ్లాగ్షిప్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఈ సోనీ IMX921 సెన్సార్ ఇది మాత్రం మనకు చాలా బాగుంటుంది గ్యాస్ మెయిన్ కెమెరా. సెకండ్ కెమెరా వచ్చేసి 50 MP అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. ఇది కూడా మనకు జేఎస్ పార్ట్నర్షిప్తో వస్తుంది. నెక్స్ట్ గ్యాస్ మనకు 50 MP టెలిఫోటో లెన్స్ వస్తుంది. ఇది కూడా మనకు సోనీ కెమెరాతో వస్తుంది గ్యాస్. సోనీ IMX816 సెన్సార్ ఇది. ఇది కూడా మనకు జేఎస్ పార్ట్నర్షిప్తో వస్తుంది. దీంట్లో గ్యాస్ మనకి టెలిఫోటో లెన్స్ ఉండడం వల్ల మీరు జూమ్ చేసి కూడా మంచి ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. మెయిన్గా మనకి టెలిఫోటో లెన్స్ అంటే జూమింగ్ లెన్స్ అని చెప్పొచ్చు. మీరు 1x, 2x, 3x ఇలా జూమ్ చేసి మంచి పోర్ట్రేట్లో మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్. దీంట్లో గ్యాస్ మన బ్యాక్ సైడ్ 3 కెమెరాలు కూడా మంచి సోనీ ఫ్లాగ్షిప్ సెన్సార్స్ అనేది యూజ్ చేసినారు. కెమెరాస్ మాత్రం మనకు చాలా బాగుంటాయి. మనకి ఈ మొబైల్లో వి సిరీస్ అనగానే కెమెరాస్ గ్యాస్ మొత్తం మనకు 3 కెమెరాలు కూడా జేఎస్ పార్ట్నర్షిప్తో వస్తున్నాయి. దీంట్లో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమంటే దీంట్లో మనకు పోర్ట్రేట్లో ఎఫెక్ట్స్ కానీ, ఫిల్టర్స్ కానీ చాలా బాగుంటాయి కదా ఇవి. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు ఈ వివో వి40 ప్రో. సెల్ఫీ కెమెరా వచ్చేసి 50 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇది కూడా మనకు జేఎస్ పార్ట్నర్షిప్తో వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీరాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ గ్యాస్. ఇది మనకు మీరాటెక్ నుంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. మనకి ఇది గ్యాస్ స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 3 రేంజ్లో ఉంటుంది పర్ఫార్మెన్స్. ప్రాసెసర్ మాత్రం మనకు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ గ్యాస్. మీరు ఎటువంటి గేమ్ వేస్తే కూడా మనకి ఈజీగా అనేది రన్ అవుతుంది. ఇది మాత్రం మనకు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ మీడియాటెక్ నుంచి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది గ్యాస్. ఈసారి మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంప్రూవ్ చేసినారు. 500 mAh అనేది ఎక్కువ ఇచ్చారు. దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఈసారి మనకు స్పీకర్స్ కూడా డబల్ ఇచ్చినాయి గ్యాస్. సౌండ్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంటుంది. ఇవే గ్యాస్ ఈ వివో వి40 ప్రోలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. దీంట్లో డిస్ప్లే, కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, అదే కాక మనకి ఇది IP68 వాటర్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది.
ఓవరాల్ వచ్చేసి అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి గ్యాస్ ఈ వివో V40 ప్రోలో. ఇప్పుడు గ్యాస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ వచ్చేసి 8 GB ర్యామ్ ప్లస్ 256 GB ఇంటర్నల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 50,000 రూపీస్ పెట్టినాను గ్యాస్. ఇది మనకు 50,000 రూపాయలకి వస్తుంది. ఇది స్టార్టింగ్ వేరియంట్. దీని మీద మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు SBI కానీ HDFC క్రెడిట్ కార్డ్ వాడితే 5,000 రూపీస్ మనకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి 45,000 రూపీస్కి వస్తుంది గ్యాస్ విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే. మీ దగ్గర కార్డు లేకుంటే 50,000 రూపాయలకి వస్తుంది. ఈ బడ్జెట్లో ఈ మొబైల్ తీసుకోవచ్చలేదంటే ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువగానే పెట్టాం గ్యాస్. ఇది మనకి ఇంకా ఇది 42,000 అలా వచ్చే వాడున్నాయి. ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టినారు. మీరు ఒకవేళ కార్డు వాడితే మాత్రం మనకి ఇది మంచి ప్రైస్కి వస్తుంది గ్యాస్. ఎందుకంటే మనకి 5,000 రూపాయలు తగ్గుతుంది క్రెడిట్ కార్డ్ వాడితే. మనకి ఇదే బడ్జెట్లో గ్యాస్ మనకు iQOO 12 కూడా వస్తుంది. అది వచ్చేసి మనకు 50,000 అబౌవ్ ఉంటుంది. మనకు 52-53 అలా ఉంటుంది ప్రైజు. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ గ్యాస్ iQOO 12. ఇంకా మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 వస్తుంది. కెమెరాస్ మొత్తం కూడా టాప్ ఉంటాయి iQOO 12లో. మీరు ఒకవేళ 50,000 రూపీస్లో ఒక మంచి ఫోన్ కొనాలనుకుంటే iQOO 12 తీసుకోండి గ్యాస్. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి వివో V30 గ్యాస్. మనకి వివో V30 Pro కూడా ఆల్మోస్ట్ రెండు కూడా సేమ్ మొబైల్ సేమ్ ఫీచర్సే గ్యాస్. జస్ట్ మనకు కెమెరా అండ్ ప్రాసెసరు ఇవి రెండు ఒకటి చేంజ్ అవుతాయి. మిగతా మనకు డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. మనకి దీంట్లో గ్యాస్ ఈ వివో V40లో వచ్చేసి మెయిన్గా మనకి చేంజ్ అయ్యేది కెమెరాస్ గ్యాస్. మనకి వివో V40లో వచ్చేసి 2 కెమెరాలు ఉంటాయి. ప్రోలో వచ్చేసి 3 కెమెరాలు ఉంటాయి. మనకి వివో V40లో వచ్చేసి 2 కెమెరాలు ఉంటాయి గ్యాస్. మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP OS కెమెరాతో వస్తుంది. ఇది వచ్చేసి మనకు J/RSP గ్యాస్. సెకండ్ కెమెరా వచ్చేసి 50 MP అల్ట్రా వైడ్ కెమెరా గ్యాస్. ఈ రెండు కూడా మనకు J/RSPతో వస్తుంది. ఈసారి మనకి వివో V40లో సోనీ కెమెరా అనేది యూజ్ చేయాలి గ్యాస్. ఎందుకంటే మనకి ఇది J/RSP వస్తుంది కాబట్టి మనకి దీంట్లో సోనీ కెమెరా అనేది తీసేసినారు. అయినా కూడా మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కూడా మనకు చాలా బాగా వస్తాయి. సెల్ఫీ కెమెరా కూడా మనకు 50 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇవే గ్యాస్ మనకి మెయిన్గా డిఫరెన్స్ వచ్చేసి V40 Proకి V40కి మనకు కెమెరాస్ అనేది చేంజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్ గ్యాస్. మనకి వివో V40లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. మనకి ప్రోలో వచ్చేసి MediaTek 9200+ ప్రాసెసర్ గ్యాస్. ఇవి రెండే మనకు మెయిన్ డిఫరెన్స్. ఈ వివో V40 Pro కూడా డిస్ప్లే, బ్యాటరీ, మనకు ఛార్జింగ్ అన్నీ కూడా మనకు సేమ్గానే వస్తాయి. జస్ట్ మనకు కెమెరా అనే ప్రాసెసర్ గ్యాస్. ఇవి రెండే డిఫరెన్స్. ఇప్పుడు గ్యాస్ ఈ వివో V40 సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ 8 GB ర్యామ్ ప్లస్ 128 GB ఇంటర్నల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 35,000 రూపీస్ పెట్టాను గ్యాస్. మనకి దీని మీద కూడా క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. దీని మీద గ్యాస్ మనకు 3,500 రూపీస్ మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. SBI కానీ HDFC క్రెడిట్ కార్డ్ పడితే 3,500 రూపాయలు మనకు ఇన్స్టాంట్ తగ్గుతుంది. ఈ బడ్జెట్లో ఈ మొబైల్ తీసుకోవచ్చలేదంటే గ్యాస్ మనకి ఇదే బడ్జెట్లోనే మనకు iQOO నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ ఉంది. అది వచ్చేసి iQOO Neo 9 Pro గ్యాస్. మనకి వివో V40తో కంపేర్ చేస్తే మనకి iQOO Neo 9 Pro ఇంకా బెస్ట్ ఆప్షన్ వస్తుంది. దాంట్లో మనకి ఇంకా సోనీ కెమెరా కానీ ప్రాసెసరు ఇంకా చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ వివో V30 తీసుకోవాలనుకుంటే దీని ప్లేస్లో iQOO Neo 9 Pro తీసుకోండి గ్యాస్. అది ఇంకా మనకు చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు గ్యాస్ ఈ వివో V40 సిరీస్ మొబైల్ తీసుకోవచ్చలేదంటే మనకి వివో V40 Pro బదులు iQOO 12 తీసుకోండి గ్యాస్. మీరు వివో V30 బదులు iQOO Neo 9 Pro తీసుకోండి. ఈ రెండు మొబైల్స్ బదులు మీరు iQOO అనేది ట్రై చేయండి గ్యాస్. ఇంకా మనకు తక్కువ రేట్గా మంచి ఫీచర్స్ అనేవి వస్తాయి. ఇంతే గ్యాస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ లేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.